సైబరాబాద్ పోలీస్ కమిషనరేట్లో నూతన బ్యారెట్లను సైబరాబాద్ పోలీస్ కమిషనర్ స్టీఫెన్ రవీంద్ర, అడిషనల్ సిపి అడ్మిన్ అవినాష్ మహంతితో కలిసి ప్రారంభించారు. ఈ సందర్భంగా సిపి మాట్లాడారు. ఏఆర్ సిబ్బంది సౌకర్యార్థం ఇదివరకు ఉన్న బ్యారెట్లకు అనుబంధంగా అధునాతన సౌకర్యాలతో 3 నూతన బ్యారెట్లను సిఏఆర్ హెడ్ క్వార్టర్స్లో ప్రారంభించామన్నారు. ఈ బ్యారెట్లలో స్టోరేజ్ బెడ్స్, రిసెప్షన్, వ్యక్తిగత సెక్యూరిటీ, లాకర్లు, కూలర్లు, డైనింగ్, వాష్రూమ్స్ తదితర సౌకర్యాలు ఉంటాయి. సిపి వెంట సైబరాబాద్ అడిషనల్ సిపి అవినాష్ మహంతి, సైబరాబాద్ ట్రాఫిక్ జాయింట్ సిపి నారాయణ నాయక్, డీసీపీ క్రైమ్స్ కల్మేశ్వర్ సింగ్నార్, డీసీపీ అడ్మిన్ యోగేష్ గౌతమ్, బాలనగర్ డీసీపీ శ్రీనివాసరావు తదితర అధికారులు పాల్గొన్నారు. హోల్డ్లోకి వెళ్ళితే తర్వాత దాని కేసు రిజిస్టర్ చేసి దాన్ని ఇన్వెస్టిగేట్ చేసి కంప్లీట్గా ఫినిష్ చేసేసి మేము ఒక 457 సిఆర్పిసి అండర్ దాని కింద కోర్టుకి సబ్మిట్ చేసి కోర్టులో ప్రూవ్ చేసి ఆ అమౌంట్ని వెంకాలకి ఇప్పియాలి. ఇదంతా ప్రాసెస్ అనేది మీకు ఇప్పుడు చూస్తే ఏముంది, ఇది ఓకే ప్రాసెస్ బాగుంది అనుకుంటారు, కానీ ఈ ప్రాసెస్ని స్టాండర్డైజ్ చేసి దీన్ని ఒక స్టాండర్డ్ ఆపరేటింగ్ ప్రొసీజర్ కింద తేవడానికి చాలా కష్టపడాల్సి వచ్చింది మేమంతా. బికాస్ యాజ్ యూ ఆల్ వెరీ వెల్ నో, సైబర్ క్రైమ్ ఈజ్ అ వెరీ డైనమిక్ ఫీల్డ్. రోజు రోజు సైబర్ క్రైమ్ ఎలా మూవ్ అవుతుందని మీకు తెలుసు. ఒక రోజు మీకు వస్తుంది, మీ పాన్ కార్డ్ అప్డేట్ చేయండి, లేదంటే ఇమీడియట్గా ఇది పోతుంది చేయండి, మీకు 30% రిటర్న్స్ ఇస్తాం, ఇది 40% రిటర్న్స్ ఇస్తాం. సో ఎవ్రీ వన్ ఈజ్ బీయింగ్ అ విక్టిమ్ ఆఫ్ సైబర్ క్రైమ్స్ ఇన్ వన్ వే ఆర్ ది అదర్. The only way that we can stop this cybercrime to some extent is number 1 awareness, number 2 quick response. మనం ఎంత ఫాస్ట్గా రియలైజ్ అయ్యి ఇది క్రైమ్ జరిగింది లేదా మోసపోయామని జరిగి అంత ఫాస్ట్గా ఈ ప్రొసీజర్ని ఫాలో అయితే అంత మ్యాక్సిమం మనం వీ క్యాన్ రికవర్ ది అమౌంట్, వీ క్యాన్ హ్యావ్ అ పాసిబిలిటీ ఆఫ్ క్యాషింగ్ దట్. ఎందుకంటే ఇప్పుడు ₹1,00,000 ఒక అకౌంట్ నుంచి ఒక అకౌంట్ మూవ్ అయ్యాక ఎన్ని లేయర్స్లో వెళ్ళిపోతుందంటే ఈ అమౌంట్, మీరు నమ్మండి నమ్మకపోండి, ఒక గంట లోపల 5-6 లేయర్స్ వెళ్ళిపోతాయి. అంటే ఒక అకౌంట్ నుంచి ఇంకో అకౌంట్ మూవ్ అవుతుంది, ఆ అకౌంట్ నుంచి ఏదో వాలెట్కి వెళ్తుంది, పేటిఎం వాలెట్, పేటిఎం నుంచి ఫోన్పేకి వెళ్తుంది, ఫోన్పే లాస్ట్ క్రిప్టో వెళ్ళిపోతుంది. క్రిప్టో దాకా వెళ్ళిన తర్వాత దాన్ని పట్టుకోవడం అనేది ఇట్స్ నాట్ అ సింపుల్ టాస్క్. ఈవెన్ నేను ఇప్పుడు చెప్తున్న దాన్ని ట్రేస్ చేయడం కూడా అంత ఈజీ టాస్క్ కాదు. సో ఆ మొత్తం ప్రొసీజర్ని ఫ్రమ్ ది పాయింట్ ఆఫ్ లూజింగ్ ఆఫ్ ది అమౌంట్ టు లీన్, టు పుట్ ఆన్ హోల్డ్, టు ద ఇన్వెస్టిగేషన్, టు ది రిఫండ్, మొత్తాన్ని ప్రొసీజర్ని స్టాండర్డైజ్ చేసి ఒక విధంగా పర్ఫెక్ట్గా ఎస్ఓపి క్రియేట్ చేసిన ఘనత ఆఫీసర్స్కి దక్కుతుంది ఇక్కడ సైబరాబాద్ బ్యూరోకి. సో దిస్ ఈజ్ వాట్ ఈస్ ది మెయిన్ ప్రాసెస్ దట్ వీ హ్యావ్ కమ్ అపాన్ అండ్ దిస్ ఈజ్ వాట్ యూఆర్ ప్రెజెంటింగ్. ఈ ప్రాసెస్ని ఫాలో చేసి ఇప్పుడు 2.23 crores we are able to refund to the victims. Coming today. Today this conference is basically to spread awareness amongst the people under the guidance of CP sir, Cyberabad, Stephen Ravindra sir.
uh, we have been able to refund the money which was lost by victims of cyber crimes in more than 44 cases, amounting to the sum of more than 2 crores. And this has been done with active cooperation of the police and the judiciary under the guidance of our senior DCPs and our CP sir. So today, as a way of giving our doing our share of the investigation and help, we have invited the victims, and we'll be showing them that even if you are victims of a cyber crime, nothing is lost, and you can receive the money which you have lost. So the procedure that we have followed, I will explain it in brief. Once a victim reports a cyber crime on the 1930 portal or the NCRP portal, the amount gets frozen immediately. So it is very important for the victims to register their petitions on NCRP or dialing 1930. Once they do that, an amount gets frozen and the case comes to us. We can send an intimation to the court that in this case, this account number amount is frozen, and then we request the victims to file a petition in the court under section 457 CRPC. Once that is done, the court asks us to intimate the account holders where the amount is frozen, and then we put forward our petition and the court takes the decision of returning the money. అట్లా లేదు, మనకి ఖచ్చితంగా సైబర్ క్రైమ్స్ అనేది ఇన్వెస్టిగేషన్లో మనకి ట్రెడిషనల్ క్రైమ్ ఇన్వెస్టిగేషన్ అంత ఫాస్ట్గా ఉండదు, టైం టేకింగ్ ప్రాసెస్ అది. దీంట్లో మేము చాలా వేరియస్ అదర్ ఆర్గనైజేషన్స్ మనకి ఇచ్చే ఇన్ఫర్మేషన్ మీద మేము డిపెండెంట్ ఉంటాము. వాళ్ళ తరపు నుంచి ఇన్ఫర్మేషన్ వచ్చినా కానీ మేము ఇన్వెస్టిగేషన్ అనేది మేము ఫర్దర్గా ప్రొసీడ్ అవుతుంది. సో ఒక ఫ్రాడ్స్టర్ ఒక విక్టిమ్ దగ్గర నుంచి ₹1,00,000 వితిన్ 5 to 10 minutes అతను ఇఫ్ ఈ డిఫ్రాడ్ చేసినాడంటే ఒక 1 to 2 hours 7 to 8 బ్యాంక్ అకౌంట్స్కి అతను ట్రాన్స్ఫర్ చేయగలుగుతాడు ఇన్ మినిట్స్, 1 to 2 hours. బట్ అదే ఆ 7 to 8 బ్యాంక్ అకౌంట్స్ది మనకి ఇన్ఫర్మేషన్ ఎవరు ఓపెన్ చేసినారు, ఎక్కడ నుంచి ఓపెన్ అయింది, దాని డీటెయిల్స్ ద్వారా ఇది ఎక్కడి నుంచి ఆపరేట్ అయింది అనేది తెలుసుకోవాలంటే మనకి 7 to 8 weeks మినిమం పడుతుంది. సో దిస్ ఈస్ ది టైం డిలే విచ్ వీఆర్ ఫోకస్ ఇస్ హ్యాపెనింగ్. బట్ దీంట్ని కూడా మేము తెలంగాణ రాష్ట్రంలో దిస్ ఇస్ ద ఫస్ట్ స్టేట్ దట్ దీని మీద ఫోకస్ అనేది తీసుకోవడం రావడం జరిగింది, వేర్ తెలంగాణ స్టేట్ సైబర్ సెక్యూరిటీ బ్యూరో అనేది ఒక స్పెషలైజ్డ్ ఇన్స్టిట్యూషన్ అనేది సెటప్ చేయడం జరిగింది. ఇన్వెస్టిగేషన్ని స్ట్రీమ్లైన్ చేయడానికి ఇటువంటి అన్ని వేరే ఇన్స్టిట్యూషన్స్ ఆర్ స్టేక్ హోల్డర్స్తో